అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమ ప్రయాణం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక స్పెషల్ ఐటమ్ చేయబోతున్నాము. ఇట్ ఈస్ గాట్ టు డూ విత్ డైట్. ఆగు, నేను లేకుండా నువ్వు ఏ ఐటమ్ చేస్తావు? ఏ ఏ మహేషా? అవును, ఎక్కడున్నావు? నీ పక్కనే. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు. ఎక్కడున్నావు నువ్వు? నీ పక్కన నేను చెప్తున్నా కదా, కళ్ళు కనిపించలేదా? కళ్ళు ఓపెన్ ఉన్నాయి, నువ్వు కనిపించట్లేదు. కళ్ళు తెరిచి ఉంటే కనపడను, కళ్ళు మూసుకొని మనసుతో చూస్తే కనిపిస్తాను. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ఎస్, నేను చేసేదే అది. ఎక్కడున్నావు? నీ పక్కన నేను చెప్తున్నా కదా, ఎన్నిసార్లు చెప్పాలి? నేను నమ్మను. సరే చెప్పా కదా, కళ్ళు మూసుకొని నీ పక్కన కనిపిస్తాను. నా పక్కనే మీకు ఎవరైనా కనిపిస్తున్నారా ఇక్కడ? చెప్పండి, ఎక్కడున్నావు? నీకే కాదు, వాళ్ళకు కూడా మనసుతో చూస్తేనే కనిపిస్తాను. అబ్బో, మనసుతో చూడాలంట బాబు గారిని. బాబోయ్, ఒకసారి నువ్వు నీతో పాటు అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని మనసుతో నన్ను చూడండి, నేను కనిపిస్తాను మీ అందరికి. ఇప్పుడు కళ్ళు మూయాలా? ఎస్. సరే, ఓకే. ఏదో కళ్ళు మూసాను. చూసావా, కళ్ళు మూసుకొని మనసుతో చూస్తూ వస్తానని చెప్పాను, వచ్చాను. చూసారా? హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సమ ప్రయాణం. నేను లేకుండా చెప్దామని అనుకుంటున్నావా? అంటే ఈరోజు వీడియోను రావేమో అనుకున్నాను. రాన్ అనుకున్నావా? రాలేను అనుకున్నావా? వచ్చేసాను. అందుకే ఇది నా చాలా సీక్రెట్ రెసిపీ కదా, ఎవరికి చెప్పకూడదు. సీక్రెట్ రెసిపీ. దిస్ ఈస్ సమ్వాట్ సీక్రెట్ ఫర్ మీ, సమ్హౌ దట్ ఐ యూజ్ ఇన్ మై డైట్. అచ్చా, ఓకే. సరే, ఓకే, చూస్తాం. మరి ఏం చేస్తావు నీ డైటింగ్? లేకుండా చేసేద్దాం అనుకున్నాను ఈరోజు. నేను లేకుండా నువ్వు చేయలేవు కదా ఈరోజు. ఎందుకు? అదంతే కదా. అదే ఇక్కడ కాదు, అక్కడ దూరిస్తున్నావు ఉంటావా? నేను దూరం కదా, దూరానికి ఫ్రీగా ఉంది ఇక్కడ అంతా. చాలు 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 చాలు, రిలాక్స్ 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 రిలాక్స్. అసలే ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు నాకు. అందుకే నేనున్నా కదా. వచ్చిందా? రాలేదు. కొద్ది పైకి ఇంకోటి ఇక్కడ వచ్చింది. చాలా 1% వచ్చింది అంతే. చాలే, వద్దు, మొహం పచ్చడి అవుతుంది మరి. సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, ఏం చేస్తున్నావంటే ముంగ్లెట్. అంటే ఆమ్లెట్ అని అందరు విన్నారు కదా, అది ఎగ్స్తో చేస్తారు. ముంగ్లెట్ అంటే దాల్ రైస్తో. ముంగ్లెట్ అంటే దాల్తో చేస్తారు. ఎస్, మూంగ్ దాల్ ఎల్లో పెసరపప్పుతో చేస్తారు. సో నేను ఇది నిన్న నైట్ నానపెట్టేశాను. కొంచెం ఎక్కువ నానితే, యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ నానితే చాలా ఎక్కువనే, బట్ స్టిల్ నాకెందుకో ఈ పప్పు విషయంకి వచ్చేసరికి, పప్పుల విషయంకి వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ నానితే కొంచెం అరుగుతుంది అని ఎక్కువసేపు నానపెట్టాను. మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూడా నానపెట్టేస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెట్టేస్తాము. ఇది కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకసారి చూడండి, ఇది కన్సిస్టెన్సీ. ఎక్కువ థిక్ ఉండకూడదు అండ్ ఆల్సో ఎక్కువ థిన్ ఉండకూడదు. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం వేయాల్సినవి కొన్ని ఉన్నాయి. దానికన్నా ముందు లెట్స్ మేక్ ద మింట్ చట్నీ. దానికోసం నాకు ఈ అల్లం కొద్దిగా క్లీన్ చేసి నాకు ఇస్తావా ప్లీజ్? ఏంటా, ఇంకా ఏం చెప్పలేదు అనుకున్నా. హ్యాపీగా జేబులో 2 చేతులు చక్కగా పెట్టుకొని హ్యాపీగా. ఇదిగో, నువ్వు ఈ వీడియోకి రావట్లేదని నేను అనుకోలేదు. అన్ని అక్కడ రెడీ చేసి పెట్టాను. రావట్లేదని అనుకోలేదా? వస్తారనుకోలేదా? వస్తావని అనుకోలేదు. ఏదో నాకు తెలుగు రావట్లేదని అనుకున్నా. రావట్లేదు అని అనుకో. అసలు లేని కూడా చెయ్యాలి. అది చేసాను కదా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, అప్పుడు చెయ్యి. సరే, ఇది క్లీన్ చెయ్యి, తోల్తి, దీన్ని సగం చెయ్యి. దీంట్లో కొద్దిగా గ్రేట్ చేద్దాము. నాకు మింట్ చట్నీకి కొద్దిగా కావాలి. పట్టు. తోలు తీయాలా? అవును, ఇది వాష్ చేయి. దీనికి కూడా తోలు తీసి సగం సగం కట్ చేసి నాకు ఇవ్వు. ఆ లోపు మింట్ చట్నీ చేస్తున్నాను. మింట్ తీసుకుంటున్నాను. మింట్ చట్నీ చేయాలంటే మింట్ తీసుకోవాలా? తీసుకోవాలి. వావ్. ఇట్లా కొన్ని జింజర్,
కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ జీలకర్ర కొద్దిగా. ఓకే, వాటర్ వేయాల్సి వస్తుందేమో, అది సరిగా రావట్లేదు. కొద్దిగా వేసా, చాలా తక్కువ వేసాను. మన మెంతి చట్నీ రెడీ. ఇదేంటి గోరింటాకులా ఉంది? అది మెంతి చట్నీ, గోరింటాకు కాదు. చూస్తానికి గోరింటాకులానే ఉంది. నేను ఎప్పుడు మెంతి చట్నీ తినలేదా? తిన్నాను మరి. అది చాలా థిక్ గ్రీన్గా ఉంది. అంటే దీంట్లో మనం 1-2 స్పూన్ కొద్దిగా పెరుగు, ఒక బౌల్ తీసుకుని పెరుగులో మిక్స్ చేసేసామనుకోండి. దీనికి ఇప్పుడు నేను చాలా ఎక్కువ స్పైస్ వేసాను, అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను. ఎందుకంటే నేను కొద్దిగా పెరుగులో కలిపేస్తాను. సో నాకు డైరెక్ట్ మెంతి చట్నీ కంటే కొద్దిగా పెరుగులో కలిపి తినడం ఇష్టం, స్పెషలీ విత్ ముంగ్లెట్ చాలా బాగుంటుంది. మెంతి చట్నీ రెడీ అయిపోయింది, ఇది పక్కన పెట్టేద్దాము. ఒక పంచేవాలోపు దానికి తాలింపు వేయాల్సిన అవసరం లేదా? లేలే, తాలింపు ఇవి తురిమేసి ఇవ్వాలి నాకు. క్యారెట్ అండ్ జింజర్ 2 తురిమే. ఓకే. ఆ లోపు నేను ఆనియన్స్, నేను ఒకటే ఆనియన్ వాడుతున్నాను. ఆనియన్ని నేను ఫైన్గా చాప్ చేస్తాను. ఆనియన్స్ అయిపోయింది. అమ్మా, ఇది 1 మినిట్ పని చూడు ఎంత బాగా అయిపోతుందో. అయిపోయిందా? నేనే ఫస్ట్. సరే, ఇది కట్ చేయవా? ఒక 4 ముక్కలు కట్ చేయవా? క్యాప్సికమ్ని కట్ చేసి నాకు ఇవ్వు. క్యాప్సికమ్ మిక్స్ చేద్దాం దీంట్లో. ఆనియన్స్, ఉల్లిపాయలు, అల్లం తురిమేసాము, క్యారెట్, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా వాము వేస్తున్నాను. సాల్ట్ మనకు ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను ప్రస్తుతానికి. టేస్ట్ చేసి మళ్ళీ వేస్తా. ఇది బాగా మిక్స్ చేసేసి దాని తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అవ్వదు, పెనం పెట్టాలి, పెనం వెయిట్ చేయాలి, దానిపై నూనె వేయాలి, చాలా ఉంది కథ. ఓకే, యాక్చువల్లీ ఇలా రెడీ అవ్వదు. సో మూంగ్లెత్ ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్ టు కుక్. సో పెనం పెట్టి ఆయిల్ బాగా వేడి చేయాలి. కానీ నేను ఈరోజు ఆయిల్లో కాదు, బటర్లో చేయబోతున్నాను. బటర్ ఓకేనా నీకు? ఎస్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. తెలుసు, నీకోసమే చేస్తాను, నా కోసం నేను బటర్లో చేయను. థ్యాంక్ యూ. ఎస్, యూర్ వెల్కమ్. ఓకే, యాక్చువల్లీ ఈ ముంగ్లెట్ ఫస్ట్ ఎక్కడ తిన్నావు, ఎక్కడ టేస్ట్ చేసావు, ఏంటి? రైట్, ఆ కథ చెప్పలేదు. అదే వెయిటింగ్ యాక్చువల్లీ ఎప్పుడు చెప్తామని. సో మూంగ్లెట్ మేము యాక్చువల్లీ ఫస్ట్ టైం తినింది ఎక్కడ అయితే కాశీ మేము ఎక్కడో ఒక చోటు నుంచి ఇలా వెళ్తుంటే బండిలో ఒకసారి ఫస్ట్ డే చూసాము. నేను ఏదో అది బాగున్నట్టుగా ఉంది కదా, ముంగ్లెట్ అని ఏదో రాస్తారు అక్కడ, ఏంటో అని తినేమో తిని ఆ రోజు చూసుకోలేదు, పట్టించుకోలేదు. దాన్ని మళ్ళీ సెకండ్ టైం కనిపించింది. నేను చెప్పాను ఒక్కసారి వెళ్ళి అది ఆ ఫుల్ ఆకల్లో ఉన్నాం ఆ రోజు. ఎక్కడ ప్రయాగ్రాజ్ వెళ్ళొచ్చాం కదా, ఫుల్ ఆకల్లో ఉన్నాము. సో అక్కడ ఆగి ముంగ్లెట్ తిందామని చెప్పి ఒక చిన్న బండి రోడ్ పైన స్టూల్స్ ఏదో ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్ యాక్చువల్లీ. సో ఆయన ఓకేలే ముంగ్లెట్ కదా చూద్దాం ఏం చేస్తున్నారని చెప్పి ఆయన చాలాసేపు 20 మినిట్స్ తీసుకున్న. 20 మినిట్స్ 20 మినిట్స్ పడుతుందని అన్నారు. సరే ఓకేలే పర్లేదు, మేము వెయిట్ చేస్తాం, ఆకల్లో ఉన్నాం కదా ఇప్పుడు తప్పదు, ఏదో ఒకటి తినాలని చెప్పి ట్రై చేసాము. అస్సలు ఫస్ట్ ఒకటే చెప్పాము, చూద్దాంలే ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా అని. ఆయన ఒకటి ఇచ్చారు, ఎంత బాగా నచ్చిందో. మేము మళ్ళీ 20 మినిట్స్ వెయిట్ చేసి ఇంకోటి తిన్నాము. మళ్ళీ 1 మోర్ చెప్తే ఇంకో 20 మినిట్స్ అని అన్నాడు. అందుకే ఒకసారి 2 చెప్పేసాము సెకండ్ టైం. ఎంత టేస్టీ, మాకు అలా తెలుసు అనమాట. సో మూంగ్ దాల్తో ఇట్లా దోశల టైప్ లో చేస్తారని నాకు అప్పుడు తెలిసింది. సో ఇది మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇది కన్సిస్టెన్సీ. పెనం వేడి అయిపోయింది. బటర్,
మూత వేస్తా అంతే. నౌ వీ హ్యావ్ టు వెయిట్. ద వెయిట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ టేక్స్ 15 minutes. బాబు గారు బాగున్నారా బాబు గారు? నువ్వు 15 minutes అన్నావుగా, అందుకని డాన్స్ చేస్తున్నా. డాన్స్ చేస్తున్నావా? దానికోసమేనా? ఎంటర్టైన్ చేస్తున్నా. థ్యాంక్ యూ బాబు గారు. మీకు యాజ్ ఇట్ ఈస్ ఇది ఆల్రెడీ డైటే. మీకు రైస్ లేదు, కార్బ్స్ లేదు. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ ప్రోటీన్ అండ్ యువర్ వెజీస్ ఇన్ ఇట్, అంతే. ఇప్పుడు దీన్ని నేను సిమ్లో పెడతాను. సిమ్లో పెట్టేసి సో ముంగ్లెట్ రెడీ అయ్యేలోపు నేను మింట్ చట్నీ పెరుగులు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా స్పైసీగా ఉంది. సో ఒక 2 spoons 3 spoons పెరుగు తీసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఆ మింట్ చట్నీ యాడ్ చేయొచ్చు. 2 spoons అంతే. సరే టేస్ట్ చేద్దాము. పర్ఫెక్ట్. ఇంత సాల్ట్ పడుతుంది. సో ఈ మింట్ చట్నీ రెడీ చేసేసాను, పెరుగులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇది చూద్దాము. ఉబ్బింది చూసారా? ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పేద్దాము. చూసారా ఎంత బాగుంది? ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తా ఇన్ 4 slices. అంతే. ఇప్పుడు ఇది బాగా క్రిస్పీ ఫ్రై అవుతుంది. ఓకేనా? రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో తీద్దాము. నైస్. చూస్తానికి పిజ్జా ఉన్నట్టే ఉంది కదా? ఇది ఒకటే సరిపోద్దేమో. యాక్చువల్లీ ఒకటే సరిపోతుంది, కానీ మన ఇష్టం, మనకి ఎంత కావాలంత తినొచ్చు. అండ్ ఓయ్ 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 తీసేయి. మీకు ముంగ్లెట్ రెడీ బాబు గారు. మింట్ చట్నీ ఎంత బాగుందో. అవునా? ఓకే, తిందామా? గివ్ మీ టేస్ట్ చేసి చెప్పండి బాబు గారు ఎలా ఉంది. ఓకే. డిడ్ యూ లైక్ దిస్ ఐడియా? అవును బాబు గారు. కాసిదండానే ఉందా? నైస్. యాజ్ ఇట్ ఈస్ అలా ఉంది. సీరియస్లీ? ఇంకా యాక్చువల్లీ దానికంటే ఇంకా చాలా బెటర్ ఉంది. సో ఇప్పుడు ఈ మింట్ చెట్లు ముంచుకొని మెల్లగా మెల్లగా వేడిగా ఉంది. నిదానంగా, నేను ఎక్కడ వెళ్ళట్లేదు ప్లేట్ తీసుకొని. వావ్, సూపర్. నిజంగా చాలా బాగుంది. టేస్ట్ నువ్వు కూడా. నీకు కాలట్లేదా? కాలుతుందంటే కాలుతుంది, కాలట్లేదంటే కాలదు. ఇట్స్ ఆల్ హ్యూమన్ సైకాలజీ. ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. టూ గుడ్. మీకు రెగ్యులర్ అదే దోశ ఇడ్లీ అవన్నీ తినడం మీకు బోర్ అయిపోయింది అనుకోండి, రెగ్యులరే కాదు అనుకుంటాను నేను. యాక్చువల్గా ఎప్పుడైనా మీరు ఇది తింటే ఇట్ ఈస్ వెరీ 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 హెల్దీ. మై పర్సనల్ ఫేవరెట్. నాకు డైట్ అనేది, నాకు ఎక్కువ రోజు రైస్ తిని 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 బోర్ కొట్టేస్తుంది నాకు. అప్పుడు నేను ఖచ్చితంగా ముంగ్లెట్ చేస్తాను, ఎందుకంటే ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. బాబు గారు చాలా బిజీ ఉన్నారు. బాబు గారికి మాట్లాడాలని లేదు. ఈరోజు నేను చేసిన ఈ ముంగ్లెట్ మీ అందరికి నచ్చినట్టయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. సరే, బాబు గారే చేశారు. బాబు గారే చేశారు. వేసుకుంటాను వెళ్ళు. ఓకే, బాయ్. ఏయ్ బాయ్ అంటే బాయ్. ఓకే, అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి. అలానే దీన్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.